వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం శవ రాజకీయాలు నడుస్తున్నాయి. అధికార వైఎస్ఆర్ సిపి ఆ శవ రాజకీయాల్ని ప్రోత్సహిస్తూ వస్తోంది అనడంలో ఎటువంటి సందేహం అతిశయోక్తి లేనే లేవు. ఎందుకోనంటే పెన్షన్లు అడ్డం పెట్టుకుని, పెన్షన్లకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని ఈ శవ రాజకీయం చేస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పెళ్తున్నారు వారి అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో. ఎందుకు ఏంటి అనేది చూసినప్పుడు పెన్షన్లకు సంబంధించి ముందు ఒక 2 విషయాలు చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెలకు సంబంధించి 1వ తారీఖు ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో దాదాపు ఒక 19 కోట్ల రూపాయలు ఉంటాయి. 1900 కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ పే చేయడానికి, పెన్షన్ల పంపిణీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఖజానాలో ఉన్నది కేవలం 200-300 కోట్లు తప్పితే ఇంకోటి ఏమీ లేదు. ఇది వీళ్ళకి ముందే తెలుసు. గతంలోనే మార్చిలోనే ఆర్బీఐ దగ్గరికి వెళ్లారు, వెళ్లి ఇండెంట్లు పెట్టారు. వరుసగా ప్రతి మంగళవారం కూడా ఇవ్వడం కుదరదు అని చెప్పి బయటకు వచ్చేశారు. అయిపోయింది. సో ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చింది కాబట్టి ఇప్పుడు అప్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకునే ముందుగానే వారి పుత్రిక అయినటువంటి సాక్షి పత్రికలో, అందరికి తెలిసిందే కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళని, సో దాంట్లో 28వ తేదీని రాశారు, మార్చి 28ని రాశారు 3వ తేదీ నుంచి పెన్షన్లు వస్తాయి అని చెప్పి, పెన్షన్ల పంపిణీ 3వ తారీఖు నుంచి జరుగుతుంది అని చెప్పి. సో ఈ మధ్యలోనే వాలంటీర్ సిస్టమ్ అనేది ఈ పెన్షన్ల పంపిణీలో ఉండకూడదు అని చెప్పి ఎన్నికల కమిషన్ వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ కి సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు, లేదంటే బయోమెట్రిక్స్ ది, అలాగే ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కావచ్చు, మొత్తం అన్ని కూడా వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకోండి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. అయితే దీని మీద వాలంటీర్లని పెన్షన్లకు పంపించొద్దంటారా అని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా తప్పు చేసేసింది అంటూ ఏకంగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా వ్యాఖ్యానం చేస్తారంటే వాళ్ళ పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది. సో వాలంటీర్లను అడ్డు పెట్టుకుని మాత్రం ఇదంతా చెయ్యాలా, ఇంకెవరూ లేరా? పైగా అడుగుతారు ఎన్నికల కమిషన్ ని, ప్రత్యామ్నాయ వ్యవస్థను మీరు చూపించండి అని చెప్పి. ఎన్నికల సంఘం చెప్పింది వాలంటీర్లు వద్దంటే మిగతా వాళ్ళు ఎవరు లేదా? సచివాలయ ఉద్యోగులు ఉన్నారుగా, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు, విఆర్ఓలు వీళ్ళందరూ ఉన్నారుగా, కార్యదర్శులు ఉన్నారుగా, గ్రామ కార్యదర్శులు, వీళ్ళందరితో పంపించవచ్చు. 2 నెలలు పనిచేసి పోయేదేం లేదుగా. సో వ్యవస్థలు ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. సరేనంటే వీళ్ళతో చేయిస్తాను మాట అంటే అయిపోయాయి. లేదు, వాలంటీర్లతోటే పెన్షన్లను పంపిణీ చేయించాలి అంటూ కోర్టు ఎక్కింది. కోర్టుకు వెళ్తే కోర్టు చివాట్లు పెట్టింది. ఎన్నికల కమిషన్ చేసింది సమంజసమే, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అయినదే, ప్రత్యామ్నాయ వ్యవస్థ ప్రభుత్వం ఏర్పాటు చేసి పంపిణీ చేయించండి, ఇది చెప్పింది. సో ఇందులో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? వాలంటీర్ వ్యవస్థను వద్దన్నారు కాబట్టి ప్రత్యామ్నాయ వ్యవస్థతోటి ఇంటింటికి వెళ్లి పెన్షన్ చేయండి, ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి ఒక పక్కన, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి స్పష్టంగా లేఖ రాశారు. అయినా సరే శవ రాజకీయాల్లో మునిగి తేలుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎలాగైనా దీన్ని కూడా అడ్వాంటేజ్ గా తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు చేసినటువంటిది ఈ కార్యక్రమం. ఎందుకంటారా? సజ్జల భార్గవ రెడ్డి అనేటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీకి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు, ఇచ్చేటువంటి కంటెంట్ కానీ పోస్టింగ్స్ కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే శవరాజకీయానికి. నిన్న వాళ్ళు వేసినటువంటి ట్వీట్లు చూస్తే, చంద్రబాబు స్వార్థ రాజకీయానికి బలైపోయిన వెంకటయ్య గారికి అశ్రునివ్వాలి, తిరుపతి జిల్లా వెంకటగిరిలో వాలంటీర్ పెన్షన్ ఇవ్వలేదని నిన్నటి నుంచి వెంకటయ్య మనస్తాపం, ఈ రోజు గుండెపోటుతో మృతి, ఇంకెంతమందిని బలి చేస్తావు చంద్రబాబు. ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ హ్యాండిల్లో నిన్న పడినటువంటిది. అసలు 3వ తారీఖు నుంచి పెన్షన్లు పడతాయి అని చెప్పి సాక్షి పత్రికలో రాయించింది ఎవరు? ఒకవేళ అది తప్పైతే తప్పుడు ప్రకటన కింద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు వచ్చి ఇటువంటి చెత్త ప్రచారం ఏంటి, ఈ అబద్ధాల ప్రచారం ఏంటి? సిగ్గు ఇలాంటివేం లేవా? కడుపుకు అన్నమైనా తినేది? అసలు కడుపుకు అన్నమైనా తినేది? రాజకీయాల్లో ఇంత దిగజారిపోవడమా? ఇంకొకటి, చంద్రబాబు రాజకీయ దాహానికి బలైపోయినటువంటి పెన్షన్ లబ్ధిదారుడు వెంకట్రావు గారికి అశ్రునివ్వాలి. అక్కడేమో వెంకటయ్య గారు, ఇక్కడేమో వెంకట్రావు గారు. నిండు ప్రాణాన్ని పట్టణ పెట్టుకున్న చంద్రబాబు పెన్షన్ కోసం సచివాలయానికి వెళ్తూ కాకినాడ రూరల్లో 70 ఏళ్ల వెంకట్రావు మృతి. 1వ తారీఖున పెన్షన్ వచ్చే పెన్షన్ రాకపోవడంతో నిన్నటి నుంచి సతమతం. పెన్షన్ రాలేదని చెప్పి 70 ఏళ్ళ ఆయన చచ్చిపోయట. ఒరే మీకు బుద్ధి సిగ్గు ఏమైనా ఉన్నాయా? 70 ఏళ్ళు వచ్చాయి ఆయనకి, అనారోగ్యం ఏమైనా ఉండొచ్చు. అలాగే బయట ఎండలు మండిపోతున్నాయి, 40 డిగ్రీల పైచిలకు నడుస్తుంది ఇప్పుడు టెంపరేచర్ అనేది. ఏ వాతమో వచ్చి ఉండొచ్చు, ఎండ దెబ్బ తగిలి ఉండొచ్చు, ఇలాంటివి ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ
అంతేలే, ఎంతైనా రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత గుండెపోటు వచ్చి చచ్చిపోయారు, హఠాన్ మరణం అయిపోయారు, ఇదే అయిపోయారని చెప్పి రోగాలతో, ఎయిడ్స్ రోగంతో చచ్చిపోయినటువంటి వాళ్ళని కూడా అందులో కలిపేసుకున్నటువంటి చరిత్ర ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇంక వేరే ఏం చెప్పక్కర్లేదు, కొత్తగా ఇగో ఇలాగే ఉంటాయి రాజకీయాలు అనేది. ఇక ఈ సజ్జల భార్గవ రెడ్డి నిన్న పెద్ద ఒక వీడియో ఏంటంటే, పబ్లిక్ లోకి వెళ్ళి వీళ్ళు చేసేటువంటిది, ముసలాళ్ళ దగ్గరికి వెళ్ళి వెనకాల ఫోటోలు వీడియోలు తీయించుకుంటూ చంద్రబాబు ఆపేయమన్నాడంటే పెన్షన్లు వాలంటీర్లతో ఇప్పించొద్దు అన్నారు అని చెప్పి ప్రచారం. ఎన్నికల కమిషన్ దీని మీద సత్వరంగా ఒక నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయం కదా, యాక్షన్ తీసుకోవాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ తప్పుడు ప్రచారాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలి అనేది చాలా మంది అంటున్నారు. శవం కనిపిస్తే చాలు ప్రతి దాంట్లోనూ శవరాజకీయం. ఇది ఎక్కడ దిక్కుమాలిందో నాకు అర్థం కావట్లా. 3వ తారీఖు నుంచి పెన్షన్లు వస్తాయని వాళ్ళే అంటారు, వాళ్ళ పేపర్లోనే రాయిస్తారు, మిగతా పేపర్లోనేమో ఇవో అబద్ధాలు చెప్తున్నాయంటూ మళ్ళీ దాని మీద ప్రచారం చేస్తారు. అబద్ధ ప్రచారాలు తప్ప వైఎస్ఆర్సీపీకి ఇంకొక దిక్కు లేదు. వాళ్ళు ఎటువంటి పని చెయ్యలేదు రాష్ట్రంలో, మొత్తం ఉన్నదంతా దోచుకోవడం ఇదే రకమైనటువంటి పరిస్థితి నడిచింది అని తెలుగుదేశం ఆరోపణ కరెక్ట్ గానే ఉంది అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడల్లా కూడా. ఇంకా ఏం చెప్పాలి, వీళ్ళకి సంబంధించి ఏం మాట్లాడాలి? ఇటువంటి శవరాజకీయాలతోటి ఈ రోజు ప్రజల ముందుకు ఓట్లు అడగడానికి వస్తున్నారు, మేము అభివృద్ధి చేశామని చెప్పడానికి కాదు. సో ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోండి, ఈ శవరాజకీయాలు కావాలా లేదంటే మీకు మీ భవిష్యత్తు భద్రత కావాలా, మీరే నిర్ణయించుకోండి. దీని మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.